36 గంటల పాటు నిర్విరామంగా మీరు చేశారు గతంలో ప్రదర్శన. అంటే అది చేయాలంటే అసాధ్యం కదండి, ఎలా చేయగలిగారు అది? నేను నేర్చుకున్న విద్యను భగవంతుడికి అర్పణ చేశాను, శివుడికి యజ్ఞం చేశారు. మృదంగ మహాయజ్ఞం అని దాని పేరు. ఓకే. ఇక్కడే గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగింది 81. 81లో విపరీతంగా దానికి అప్పుడే ఎన్టీ రామారావు గారితో చూసి మన చంద్రబాబు నాయుడు గారు వివాహానికి నా మృదంగం జరిగింది అక్కడికి. అట్లాగా ఆయన పదవి స్వీకారినప్పుడు నా మృదంగంతో, వేదమంత్రాలు మృదంగంతో. ఎన్టీ రామారావు గారు స్టాబింగ్ జరిగింది, గుర్తుందా? అవును. నా మృదంగం శివతాండం జరుగుతుంటే జరిగింది అది. ఓకే. ఎలా గారు మృదంగం జరుగుతుంటే ఇది వచ్చి వాడు మల్లెలు బాబ్జీ అనేవాడు పొడిచాడు. ఓకే. ఇది పెద్ద హిస్టారిక్ అది. ఇప్పుడండి అది అప్పుడు పెద్ద సంచలనం కదా. 73 83 అనుకుంటా, ఎందుకంటే ఆయన సీఎం అయిన తర్వాతే కదా. 1 year సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈ మన ఎల్బీ స్టేడియంలో. మహానాడు ప్రోగ్రామ్ అనుకుంటా కదా, ఎల్బీ స్టేడియం. అక్కడ 3.5 లక్షల మంది జనం మైమరిచి ఉంటున్నారు నా మృదంగంతో. అప్పుడు వాడు వచ్చి చేశాడు. తర్వాత దాన్ని ఎప్పుడు వచ్చినా ఎలా వెంకటేశ్వరరావు గారి మృదంగం జరుగుతుండగా వీడు బాబ్జీ వచ్చాడని కోర్టులో ఎప్పుడు అదే చూస్తుండేది. స్క్రోలింగ్, పెద్ద పెద్ద పేపర్లో పడడం, అవి అట్లా. ఆయన నేనంటే చాలా అభిమానం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారికి ఎప్పుడు కలిశారు మీరు? అప్పుడే మహాయుద్ధం అప్పుడే మొదటిసారి. అంతకుముందు విజయవాడ వచ్చారు, చైనా వార్ జరిగింది కదా అప్పుడు. ఆయన ఈ జనాన్ని ఆదుకోవడం కోసం ఫండ్ రైజింగ్ ప్రోగ్రాము అప్పుడు చూస్తూ జరిగింది. ఆయనలో మరి నేను చూశారో నన్ను బాగా ఆకర్షణ అయింది. తర్వాత నా కార్యక్రమాలు రేడియో ద్వారా ఎక్కువ వింటుండేవారు, సో టీవీల్లో వాటిలో. అప్పుడు ఆయన ప్రత్యేకంగా నన్ను పిలిచారు ఆయన ఇంటికి, చాలా గౌరవించారు. ఆయనతో అనుబంధం వేరే అండి. అదే, ఆయన మామూలుగా ఎవరిని మెచ్చుకోడు. ఆయన అత్యంత ప్రతిభ ఎవడైతే ఉంటే వాడిని మెచ్చుకుంటాడు ఆయన. మళ్ళీ వాడిని మెచ్చుకుని ఒక స్నేహం పొందాడంటే మళ్ళీ వదలడు ఆయన, అలాంటి వ్యక్తి. ఓకే. హై క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రామ్ తర్వాత ఇంటికి వెళ్ళారా? మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించారా? అంతకు ముందేనా? చాలాసార్లు కారు పంపించేవారు, ఆ పిఎల్ వాళ్ళు నాకు ఫోన్ చేసేవారు. ఇప్పుడు ల్యాండ్ లైన్ కదా, వచ్చేవారు. నేను ఆయనంటే గౌరవం, ఒక ఆర్టిస్ట్గా. ఆయన మొదటిసారి మరి ఎన్నికైనప్పుడు మేమందరం కళాకారుడు వస్తున్నాడు ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా, పార్టీ అధినేత పార్టీ పెట్టారు. మనం ఎట్లయినా ఒక ఊపు పాడేసాం. ఇప్పుడు ఒక కళాకారుడు 1,00,000 మందితో సమానం అండి. ఆ 1,00,000 ఎన్ని ఉంటాయో అలా వెళ్ళిపోయి అలా వేసాం. అంటే మా వల్లనే కాదు, అలా జనం కూడా. అటువంటి మహనీయుడు అతను. 9 నెలల్లో వచ్చి మరి సీఎం అయిపోయాడంటే ఎక్కడ, అది హిస్టారిక్ ఆయన అన్నీ కూడా. ఆయనతో ఉన్న జర్నీలో ఆయనలో మీరు గమనించిన అంశాలు కానీ, ఆయన మహాకళాకారుడిగా నాకు ఎంతో, ఆయనను మించిన కళాకారుడు ఎవరు లేరండి మన ఆంధ్రదేశంలో. నార్త్లో మటుకు ఎవరున్నారండి? ఆయన పర్సనాలిటీ ఏమిటి, డైలాగ్స్ ఏమిటి, యాక్షన్ ఏమిటి, అద్భుతమైనటువంటి ఒక టేక్లో వచ్చేసి పడేసేవాడు ఆయన. బ్రహ్మర్షి విశ్వామిత్ర చేశారు. ఓకే. ఆ టైంలో నేను కొన్ని నాతోటి చేయించారు ఆయన. దశావతారాలు కానీ, తర్వాత కొన్ని సౌండ్స్, మ్యూజిక్ ఆయన ఇంటికి వెళ్ళి చేసేవాళ్ళం. ఆయన కూర్చుని ఆయన వింటుండేవారు. మన రామకృష్ణ అనే ఒక సింగర్ ఉండేవాడు. అవును, అతను అప్పుడు బాలు గారు రామకృష్ణ కొద్దిగా ఈకలకు పాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత బాలు గారు ముందుకు వెళ్ళేవారు. నేను మ్యూజిక్ తయారు చేశాను. తర్వాత నన్ను చెన్నై తీసుకెళ్ళి కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి రికార్డింగ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో దింపారు వాళ్ళు పిఎల్. అంత గౌరవంగా చూశాడు ఆయన. నేనేమి అడిగేవాడిని కాదు, ఏమీ లేదు. అంత నేనంటే అభిమానం. ఇంట్లో ఏది జరిగినా నా కార్యక్రమం ఉండేది. వాళ్ళ అమ్మాయిల పెళ్లికి నేను మృదంగం వాయించాను. ఏ అమ్మాయి అండి? పెద్దమ్మాయా లేకపోతే చిన్నమ్మాయి? ఇప్పుడు భువనేశ్వరి నేనే, ఆ చెల్లికి నేనే, మనవరాలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి నేనే నా కార్యక్రమాలు జరిగినాయి. సెంటిమెంట్ ఆయనకి. ఏం డబ్బులు ఏం తీసుకోలేదు నేను, ఆయన అంటే అభిమానం అంతే. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది కదా, బసవతారకం,
హాస్పిటల్ దానికి ఒక క్యాన్సర్ హాస్పిటల్. ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ పెట్టారు 11-11-11 అని. 11 ఆర్టిస్టులు, నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఓకే. కార్యక్రమం జరిగింది. నేను మెయిన్ అంతే. అలాంటి చాలా ఇంకెవరెవరు ఇచ్చారు అప్పుడు? అది చాలా పెద్దవాళ్ళు వాళ్ళందరూ. నా 11 మంది పేర్లు చెప్పాలంటే కష్టం. అదే అదే అది హిస్టారిక్ ప్రోగ్రామ్. 11 మంది ఆర్టిస్టులు. బా. నేను మెయిన్ మధ్యలో కూర్చుంటాను నేను. అది రికార్డ్ చేశారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి కొన్ని. ఒకటి 2-3 కోట్లు అయినాయి దానికి ఖర్చు. అక్కడ స్టేడియంలో పెట్టారు. అక్కడ పెద్ద స్టేడియం ఉంది కదా, ఎక్కడది హైటెక్స్లో కొన్ని వేల మంది వచ్చారు జనం. ఆయన చేస్తే ఆయనే మన బాబు గారే దాన్ని ఆధ్వర్యం చేశారు. నేనేమి డిమాండ్ చేయలేదు. వాళ్ళందరినీ పిలిచాను, నామినల్గా ఇచ్చాం. ఓకే. వాళ్ళు 25-30 లక్షలు తీసుకునే వాళ్ళు 2-3 లక్షలకు వచ్చారు నేను చెప్తే. అలా అంటే ఇది ఫండ్ రైజింగ్ కోసం కదా. హాస్పిటల్ దాని గురించి మొత్తం అంతా మీరే వాళ్ళని మొబిలైజ్ చేశారు దాదాపు. వాళ్ళకి తెలియదు కదా. అదే